ఐశ్వర్య రాజేష్ తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మలయాళం సినిమాలో ప్రధానంగా పనిచేసే నటి. ఐశ్వర్య 4 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డ్, ఒక తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంటర్నెట్లో ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. 10 జనవరి 1990 తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య రాజేష్. ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు. ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు. ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి. ఈ వయ్యారి తల్లిదండ్రులకు 4 సంతానంలో ఆమె చిన్నది. వీరిలో 2 అన్నలు ఆమె యుక్త వయసులో మరణించారు. ఆమె తాత అమర్నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు. ఆమె అత్త శ్రీలక్ష్మి 500కు పైగా తెలుగు చిత్రాల్లో హాస్య నటిగా చేసింది. తిరుపతిలోని శ్రీ విద్యాకేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో, చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివింది. తమిళనాడులోని చెన్నైలో ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బీకాంలో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ. పేరుకు తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఆమె స్టార్. 2019లో స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంలో తెలుగు చలనచిత్ర ఆరాగ్రేటం చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాలు చేసింది. ఇవి అంతగా మెప్పించలేదు. ఈ ఏడాది పండగకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం కురుప్పర్ నగర్, మోహన్ దాస్, తియావర్, కులుంగై, నడుం అనే తమిళ సినిమాలతో పాటు ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలు నటిస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన సినీ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన తల్లి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందాలని తెలిపింది. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయారని, దీంతో అమ్మ ఒక్కరే ఎంతో కష్టపడి తమను పెంచిందని, ఈ ప్రయాణంలో ఆమె మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడిందని తెలిపింది. చిన్న వయసులోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేశానని, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ, లవ్ కంటే కూడా బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే భయం. ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. గతంలోనే నేను రిలేషన్లో ఉన్నానని తెలిపింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని ప్రేమించానని, అతడు తనను ఎంతో వేధించాడని, అంతకంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానని, రిలేషన్షిప్లో ఎందుకు ఇలా జరుగుతుందని భయపడ్డానని, ప్రస్తుతానికి ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.